ఒక 210 మంది నాతో పాటు వచ్చిండ్రు. ఒక 61 మంది మాతో పాటు వచ్చేటువంటి వాళ్ళే అటు అందుబాటులో ఉండడంతో గరిచరోళ్ళకి ఒక 61 మంది వేయరు. ఆ తర్వాత ఇంకో చాలామంది ఇక నిన్నటి వరకు మన ఇక్కడే మన ప్రాంతంతో పూర్తిగా పరిచయం ఉన్నటువంటి ముప్పిడి సాంబయ్య, మీ అందరికీ తెలిసినటువంటి కామ్రేడ్. అతను మాకు కూడా సీనియర్. ఆయనే ఉద్యమంలో కలిసి పనిచేసినాం చాలా కాలం డీకేలో. తను రావడం వరకు కూడా తన అభిప్రాయము, అందరి అభిప్రాయాలు మేము అందరితోటి మాట్లాడినాము, చర్చించినాము. వచ్చినటువంటి వాళ్ళది ఎంఎంసీ అని చెప్పినటువంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనంత్ వికాస్ పేరు మీద వచ్చిన స్టేట్మెంట్స్, ప్రకటనలు వీరంతా తెలిసే ఉంటాయి మీకు. ఆ తర్వాత సీసీ మెంబర్ రామ్దేర్ అని చెప్పని వచ్చిండు, ఇప్పుడు ముప్పిడి సాంబయ్య వచ్చిండు. అట్లా ఒడిశా నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అయితే ఇంకా వాళ్ళు ఓపెన్గా మాట్లాడేంత వరకు ఇంకేం మాట్లాడతారు ఏంటిదని చెప్పినట్టు మేము కలుసుకోవడమో మాట్లాడుకోవడమో, లేదంటే వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడడమో ఏదో రూపంలో మీ అందరి ముందుకు విషయం వస్తుంది. మేమైతే కోరుకుంటున్నటువంటిది అందరం ఏ చిన్న దారి ఉన్నా ఆ చిన్న దారిలో ప్రతికూల వ్యతిరేక గాలి వీస్తున్నది. ఇది అందరికీ తెలిసినటువంటిది. కేవలం విప్లవోద్యమానికే కాదు, అందరికీ కూడా అన్ని రంగాల వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అదే స్థితి ఉన్నది. అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎట్లాగూ లీడింగ్ దానిగా విప్లవోద్యమమే ఉంటుంది. విప్లవోద్యమానికి ఉన్నటువంటి భారత విప్లవోద్యమానికి ఉన్నటువంటి చరిత్ర, మనం సాధించినటువంటిది అదంతా కూడా ముందుకు పోవడం కోసం ఉపయోగపడుతుంది. ఆ దిశలో ముందుకు పోవాలని చెప్పనేటువంటిది మేము కోరుకుంటున్నాం, మనసారా కోరుకుంటున్నాం. దానికోసమే మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. సమీక్ష అయితే అదే, మేము ముందే నిర్ణయం తీసుకోవాల్సి ఉండే, నిర్ణయం తీసుకోలేకపోయినాం. చివరికి చాలా ఘర్షణ పడ్డాం ఈ నిర్ణయం తీసుకోవడం కోసం. ఆ ఘర్షణ అనేటువంటి సాధారణమైన ఘర్షణ కాదు, తప్పు చేస్తున్నాం కావచ్చు అనేటువంటిది. కానీ బయటికి వచ్చే నాటికి కూడా జవాబు చెప్పుకోలేము కావచ్చు అనేటువంటిది అనుకున్నాం. కానీ ఈరోజు ధైర్యంగానే ఉన్నాం. అంటే సంతృప్తి పడడం లేదు. దాంట్లో ఉన్నటువంటి మీ విఫలత అనేటువంటిది, చేయాల్సిన దాన్ని సకాలంలో చేయకపోవడము, ఆ కారణంగా జరిగినటువంటి నష్టాలు, త్యాగాలు, చనిపోయినటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా గుర్తొస్తున్నారు. కనీసం చివరిలో ఆఖరికి మా జనరల్ సెక్రటరీ చనిపోయిన 10 రోజుల తర్వాత మేము మళ్ళీ సీనియర్ కామ్రేడ్స్ తోటి కలిసిన సందర్భంలోనైనా నిర్ణయం తీసుకోగలిగి ఉంటే ఎంత బాగుండేది. చాలామందిని కాపాడుకునేటువంటి వాళ్ళం. చాలామంది అదే దిశలో, ఆయుధాలను వదిలిపెట్టి రావాలని చెప్పినటువంటిది ఆలోచించిన వాళ్ళని నేను అనడం లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి, ఉన్న దాంట్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి మనం అనేది కోరుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా గుర్తొస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా నేను చెప్పేటువంటిది ఏదైతే ప్రచారము ద్రోహులు అనేటువంటి ప్రచారానికి సంబంధించినటువంటిది అది వాస్తవం కాదు. అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. నా విషయంలోనే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కూడా వస్తున్నాయి కదా. అది ఏది కూడా కరెక్ట్ కాదు. అట్లాంటి స్థితే లేదు. వాళ్ళు ఏదో మమ్మల్ని విమర్శిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి మంచిగా బాగానే అంటున్నారు వాళ్ళని చెప్పని మేమేం సంతోషపడడం లేదు. మేము ఏం అసలు నెగిటివ్స్ ఉంటాయి. మేము చెప్పాలంటే మాట్లాడచ్చు. ఏం ఎదుర్కొన్నాం అనేటువంటిది మా లోపలనే ఉన్నాయి. చెప్పుకోవాలనిపిస్తుంది. కొంతమంది సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు కలిసినప్పుడు చెప్పుకుంటాం మా లోపాలంటే వ్యక్తులుగా ఎవరు ఏం చేసినట్టు. కానీ మేము ఓపెన్గా చెప్పడం ద్వారా జరిగేటువంటి నష్టం ఈ ప్రయత్నానికి, ఇప్పటివరకు జరిగినటువంటిది రేపు జరగబోయేటువంటి ప్రయత్నానికే నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి దానికి తావివ్వకుండా ఉంటాయి సమాజంలో అందరిలో ఉన్నటువంటి అన్నీ. కాబట్టి అవన్నీ ఉంటాయి అనేటువంటి వాటన్నింటినీ ఓన్ చేసుకుంటూనే, వాటన్నింటినీ గుర్తిస్తూనే ముందుకు పోవడం కోసం ఉపయోగపడేలాగానే మన వ్యవహారం ఉండాలని చెప్పినటువంటిదే మేము ఆలోచిస్తున్నాం. అందరిలో కూడా భవిష్యత్తు ఏంటిది అనేటువంటిది ఉంది. మేము ఒకటే చెప్పినాం, ముందు నుండి చెప్తున్నటువంటిది అదే. మేము ఏ కమిట్మెంట్ తోటి అయితే ఇంతకాలం పనిచేసినామో అదే కమిట్మెంట్ తోటి ఉంటాం, దేన్నైనా ఎదుర్కొంటాం అనేది. చావుకు భయపడి వచ్చినటువంటి వాళ్ళం కాదు అనేటువంటిది స్పష్టం చేస్తున్నాను నేను. అక్కడ ఉంటే మొత్తం ఇక చనిపోతాం కావచ్చు, చనిపోకుండా ఉండాలి అనేటువంటిది కోరుకున్నాం. నిజం, చనిపోవడం ద్వారా ఉపయోగం లేదు. చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా ఉండడం సరైనది కాదు అనేటువంటిది. స్పష్టంగా ఏం జరగబోతున్నది అన్నట్టు కనిపించిన తర్వాత కూడా దాన్ని అట్నే కొనసాగించడం సరి అయినటువంటిది కాదు అనేటువంటిది. కాకపోతే ఏ ప్రయత్నమైనా దేన్ని సాధించాలని చెప్పినప్పటికీ కూడా త్యాగాలు, ఒక మార్పును సాధించాలంటే త్యాగాలు అనివార్యం.
దానికోసం మేము ఇప్పటికీ సిద్ధమే.